అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది ఒకవైపు. మరోవైపు సిట్ విచారణ, కేసీఆర్ విచారణ అనంతరం ఇప్పటి వరకు మరి ఎట్లాంటి ఆధారాలు బయటపడ్డాయి, మరి ఏం జరగబోతూ ఉంది, అరెస్టు తప్పదా అన్న కొన్ని వార్తలు కూడా ప్రశ్నగా మారాయి. ఎందుకంటే సిట్టు 2 ఏళ్ళుగా విచారణ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ రాజకీయ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఏమని, సీరియల్ రకంగా ఇది కొనసాగుతూ ఉంది, ఇది కొనేలేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. మరి ఏంది వాస్తవం, ఇది రాజకీయ కోణం కాదు అని చెప్పేసి ఒక వర్గం చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత రాజకీయ మార్గంలోనే ఇదంతా కూడా నడుస్తుంది అని చెప్పేసి మరికొందరు చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతూ ఉంది, నిజంగానే అరెస్టులు తప్పవా అనే ప్రశ్నలకైతే ఇప్పటి వరకు సరైన జవాబు అయితే లేదు. ఎందుకంటే ఇది రాజకీయం కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత రాజకీయంగా అనిపిస్తూ ఉంది. ఇది రాజకీయ కోణంలోనే సిట్ విచారణ నడుస్తూ ఉందని చెప్పేసి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం చెప్పబోతూ ఉన్నారు, ఏం చేయబోతూ ఉన్నారు, చెప్పింది చేయబోతూ ఉన్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కేవలం కొన్ని సమస్యలను మాత్రమే ముందు చూపించి ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక వర్గం గొంతు విప్పుతూ ఉంటే, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మైండ్ మొత్తం కేసీఆర్ సిట్ విచారణలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి అటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం జరగబోతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకని చెప్పేసి మౌనం పాటిస్తూ ఉన్నారు. ఎలా ఏదైనా ఎన్నికలు రాగానే సిట్ విచారణ కావచ్చు, కాళేశ్వరం విచారణ, ఇంకా అనేక విచారణలు ముంగటేసుకుంటూ ఉన్నారు. మరి ఎన్నికల కంటే ముందు ఏం చేస్తూ ఉన్నట్టు? సరే, కేసీఆర్ తప్పు చేయలేదని చెప్పేసి ఇక్కడ ఎప్పటికి లేదు, చేయొచ్చు కాక, కానీ దాన్ని ఎప్పుడు మీరు ముందేసుకోవాలి, ఎట్లాంటి ఆధారాలు సేకరించారో ప్రజలకు ఎందుకు చూపించలేకపోతూ ఉన్నారు? సో ఇదంతా కూడా రాజకీయ డ్రామాగా అనిపిస్తూ ఉంది. అటు కేసీఆర్కు క్లారిటీ ఉంది, ఇటు రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది. ఇద్దరి మధ్యలో ఒప్పందం ప్రకారమే జరుగుతూ ఉందేమో అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా మధ్యలోకి వచ్చి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మీరు భయపడతా ఉన్నారు, ఎందుకు అప్పచెప్తలేరు సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే నేనేమంటా ఉన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పే కంటే ముందు మీరు ఎందుకని చెప్పేసి గతంలో కాళేశ్వరం కేసులు మీకు అప్పచెప్పారు, ఆ కేసులో ఎట్లాంటి విచారణ చేపట్టిరు, ఏం ఆధారాలు బయట పెట్టిరు, ఏం పడగొట్టిరు, ఏం కట్టలు కట్టిరో మీరు ఎందుకని బయట పెడతలేరు? 9 మంది ఎంపీలను ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎంత మీరు సంపాదించి పెట్టిరు, ఎంత మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిర్రు నిధులు, ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తూ ఉన్నారు, ఎందుకని చెప్పేసి ఒక మెమో రిలీజ్ చేయలేకపోతూ ఉన్నారు? మీరు మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చితే నారాయణ, నచ్చకపోతే ఇంకేదో అన్నట్టుగా మీరు కథలు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా. ఎందుకని చెప్పేసి తెలంగాణ ఆగమవుతూ ఉంది, తెలంగాణలో నిధులు కేటాయిస్తలేరు, తెలంగాణ కట్టేది ఒక ఎత్తు అయితే వచ్చేది ఒక ఎత్తు అవుతూ ఉంది. ఈ రాష్ట్రం పన్ను చెల్లించిన దాంట్లో సగం కూడా మన రాష్ట్రానికి తిరిగి రావట్లేదు, కానీ అసలు పన్నే చెల్లించినటువంటి రాష్ట్రాలకు అధిక మొత్తంలో వెళ్తూ ఉంది. కేవలం అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పేసి అని వినిపిస్తూ ఉంది సమాచారం. ఎందుకని చెప్పేసి మీరు కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే నిధులు కేటాయిస్తూ ఉన్నారు, ఎందుకని చెప్పేసి బీజేపీ పాలిత ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే నామమాత్రాన్ని నిధులు కేటాయిస్తూ ఉన్నారు, అక్కడేం రాష్ట్రం వెలుగుతా లేదు, కానీ నిధులు అయితే వెళ్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి మేము అడగం. బరాబర్ ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి నిధులు వెళ్ళాల్సిందే, కేటాయించాల్సిందే, కానీ తెలంగాణ పరిస్థితి ఏంది అని చెప్పాలి. ఇలా 2వ దశ మెట్రో నిర్మాణం చేస్తామని చెప్పారు. ఆ నిర్మాణం ఇప్పటి వరకు పత్తకలేదు. మేడ్చల్ వరకు అటు పొడిగిస్తామని చెప్పారు, ఇటు ఇంకేడు శంషాబాద్ వరకు పొడిగిస్తామని చెప్పారు. దాని భూ కేటాయింపు ఏమైంది, ఆ మెట్రో పరిస్థితి ఏంది, ఇక వాటన్నిటిపైన అయితే చర్చలు లేవు. దాని గురించి అసలు పట్టించుకునేటోడు లేడు ఫస్ట్. మరి ఎందుకని చెప్పేసి కేవలం సిట్ విచారణను ముంగడ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ బొగ్గు గనుల్లో అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి
మాకు కావాలనే రాజకీయ కక్ష కడతా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ తెలంగాణ ఏమన్నా కానీ తెలంగాణ ప్రజలు ఏమన్నా కానీ ఎటన్నా కానీ అని చెప్పేసి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు.